నేను ఎన్ఆర్ఐ తెలుగుదేశం కోవిడ్ ఉపాధ్యక్షుడు. నా పేరు షేక్ రహమతుల్లా. ఈరోజు ఏదైతే పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం అన్యాయము, అక్రమము, ఆయన ఏదో ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఆ విమర్శలు తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయించినారని కొంతమంది కుహనా మేధావులు మాట్లాడుతున్నారు. అరే బాబు, మిమ్మల్ని నేను ఒకటే అడుగుతానా, అతను వాడిన భాష, అతను చేసిన ఆ వ్యాఖ్యలు ప్రభుత్వం గురించి కానీ, ముఖ్యమంత్రి గారి గురించి కానీ, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఎక్కడ మాట్లాడలే. అతను కేవలం కుటుంబ సభ్యుల మీద, కనీసం పిల్లలు, ఇప్పుడు రాజకీయాలు మేము కూడా రాజకీయం చేస్తాం, మీరు కూడా రాజకీయం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల్ని, భార్యలను విమర్శించడం అది వేరే. తనకు పుట్టిన పిల్లలతో సహా విమర్శించి తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెడితే మీకు అవి ప్రభుత్వం మీద చేసిన విమర్శల మాదిరి కనపడుతున్నాయా? మీ ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇటువంటి భాష ఏ పార్టీ వారు కూడా ఇంతవరకు, నేను దగ్గర 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కానీ ఈ 30 సంవత్సరాల నుంచి ఇటువంటి భాష వాడడం, ఇటువంటి వింత ధోరణి, ఇది ఎత్తుందంటే వింత జంతు ధోరణి మాదిరిగా వీళ్ళు తయారయ్యి ఆ రోజు చేసిన పాపాలు ఈ రోజు వీళ్ళు చుట్టుకొని ఆ చట్టం తన పని తను చేసుకుంటూ పోతారు. అది వాస్తవం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు అభివృద్ధి మీద దృష్టి పెట్టి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలా, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా అనే విధంగా పోతున్నారు తప్ప ఇటువంటి చిల్లర న్యాయాల కోసం, చిల్లర చేష్టల కోసం వాళ్ళు ఏ విధంగా ఖాళీగా లేరు. కాకపోతే ఈ రోజు చట్టం తన పని తను చేసుకొని పోతాను. మేము కూడా అయిపోతుంది మీ ముందు మీడియా మీద వచ్చి మాట్లాడవలసి ఎందుకు వస్తుందని చెప్తే కొంతమంది ఉంటారు చిల్లర న్యాయాలు, కుహనా మేధావులు కూర్చొని ప్రభుత్వాన్ని విమర్శిస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు ఓడ్చుకోలేక ఆ పోసాని కృష్ణమురళి ఏమో దేశాన్ని ఉద్ధరించే నాయకుడైనట్టు, రాష్ట్రం కోసం చాలా మంచి పనులు చేసినట్టు వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడుతా అంటే మేము కూడా బయటకు వచ్చి అరే బాబు ఇది కాదు జరిగిందని ప్రజలకు తెలియజేయాలి కాబట్టి మేము కూడా మీ ముందరకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఒక సిస్టమ్ ఉంది. అట్లా ఉరి తీయాలంటే ఆ రోజు పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలకు నిజంగా రోషగాలైతే ఆ రోజే పొడిచి అతన్ని చంపేసేవాళ్ళు. కాకపోతే ఇక్కడ కాన్స్టిట్యున్సీ, ఒక రాజ్యాంగము, ఒక న్యాయము, చట్టము అనేది ఉంది. ఈ పొద్దు జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పా, ఇప్పుడు ఈ పొద్దు ఇది జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారే ఖాళీగా లేరు, పవన్ కళ్యాణ్ ఖాళీ కూర్చొని లేదు. పోసాని కృష్ణమురళి కోసమో ఇంకొకరి కోసమో చిల్లర వెదల కోసం కూర్చొని ఇక్కడ లేరు. వీళ్ళు అంటారు వీళ్ళు ఉరి కాదు, వీళ్ళను ఇప్పుడు వీళ్ళు రాజ్యాంగపరంగా మేము వస్తే ఉరి తీస్తామనుకున్నా ఆ రోజే పొడిచి చంపింటారు, వీళ్ళను హత్యలు చేసింటారు. వీళ్ళు మాట్లాడిన మాటలకు కడుపులో పుట్టిన పిల్లలను పట్టుకొని ఎవరికి పుట్టినని అడుగుతావా? నువ్వు మనిషివా, జంతువా? నీకు కూడా భార్య ఉండాలి, నీకు కూడా పిల్లలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు 72 ఏళ్ల వయసు ఒక నా వ్యక్తిని పట్టుకొని అతని ఫ్యామిలీ గురించి మాట్లాడతావా? అతను తాగడబోతాడు అంటావా? బుద్ధుందా? అలాగ వీళ్ళు ఉరి తీసేది ఎప్పుడు అంటున్నారు. అంత కక్షపూరితంగా చేయాల్సి వచ్చింటే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిసి రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. నిన్ను కొట్టాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు, రాళ్లతో కొట్టి చంపేసింటారు. కాబట్టి మేమంత భయపడే పిలుగుబందలమేం కాదు. మేము ఇప్పుడైతే కక్ష సాధింపు చేయని వీళ్ళు దప్టి కొడతారు. ఎందుకంటే దొంగ 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 వచ్చినట్టు వీళ్ళు దొంగలు కాబట్టి, వీళ్ళు కక్ష సాధించినారు కాబట్టి అందరికంటే ముందు వచ్చి ఇప్పుడు ఇక్కడ కక్ష సాధింపు అంటే ఇది కాదు. మీరు చేసింది కక్ష సాధింపు. మేము ఇక్కడ కక్ష సాధింపు చేయడం లేదు. నేను పదే చెప్తున్నారు. వీళ్ళు ముగ్గురు నాయకులు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంత ఖాళీగా లేరు. దేని గురించి? ఇటువంటి చిల్లర వెధవల కోసం ఆలోచించి వాడిని ఏ జైల్లో వేయాలా, ఈ జైల్లో వేయాలా అని లేరు. వాళ్ళు అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తీసుకోవాలా, మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప ఇటువంటి చిల్లర వెధవల కోసం వాళ్ళ దగ్గర ఎటువంటి టైం లేదు. మీరు ఉరి తీస్తాం, చంపుతాం, అది రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది. ఇది ఒక భారతదేశం, అందరం కలివిడిగా ఇక్కడ బతుకుతాం. మీలాంటి వెధవలకు ఈ దేశంలో ఎటువంటి చోటు లేదు. ఇటువంటి మాటలు, ఇటువంటి భాష మాట్లాడే మీకు భారతదేశం తలదించుకునే విధంగా మాట్లాడిన భాష అది అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు మేము ఎందుకు వచ్చి చెప్తాం అంటే మళ్ళీ చెప్పాల్సి ఎందుకు వస్తాం, ప్రజలందరూ తెలుసు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ కోనా మేధావులు వచ్చి ఆయన ఏదో ప్రభుత్వాన్ని విమర్శించి ప్రజలను ఉద్ధరించి దేశాన్ని ఉద్ధరించే మాటలు మాట్లాడినాడు, తీసుకుపోయి జైల్లో పెట్టినారు అని మాట్లాడడం తప్పు. కాబట్టి మేము జనాలకు వచ్చి తెలియజేస్తాం జరిగింది ఇది అని చెప్పి.